నమస్తే ఫ్రెండ్స్, 30 ఇంపార్టెంట్ ఎకానమీ బిట్స్ చూద్దాం ఈ వీడియోలో. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో కరెన్సీని ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్. క్వశ్చన్ నెంబర్ 2, భారత రిజర్వ్ బ్యాంక్ స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1935. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఆన్సర్ కేంద్ర ఆర్థిక మంత్రి. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో జీఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జూలై 1, 2017. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఏది? ఆన్సర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏ సంస్థ వచ్చింది? ఆన్సర్ నీతి ఆయోగ్. క్వశ్చన్ నెంబర్ 7, ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. క్వశ్చన్ నెంబర్ 8, బ్యాంకులకు బ్యాంకుగా ఏ సంస్థను పిలుస్తారు? ఆన్సర్ ఆర్బీఐ. క్వశ్చన్ నెంబర్ 9, రెపో రేట్ అంటే ఏమిటి? ఆర్బీఐ బ్యాంకులకు స్వల్పకాలానికి రుణం ఇచ్చే వడ్డీ రేటు. క్వశ్చన్ నెంబర్ 10, నాబార్డ్ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 11, సెబీ పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 12, భారతదేశంలో నోట్ల ముద్రణ ఎవరు పర్యవేక్షిస్తారు? ఆన్సర్ ఆర్బీఐ. క్వశ్చన్ నెంబర్ 13, ప్రత్యక్ష పన్నుకు ఒక ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆదాయ పన్ను. క్వశ్చన్ నెంబర్ 14, పరోక్ష పన్నుకు ఒక ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ జీఎస్టీ. క్వశ్చన్ నెంబర్ 15, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాకెట్లో ఎస్బీఐ. క్వశ్చన్ నెంబర్ 16, భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ఆన్సర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. క్వశ్చన్ నెంబర్ 17, భారతదేశం నాణ్యాలు ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ భారత ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 18, ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం? ఆన్సర్ వాషింగ్టన్ డీసీ, అమెరికా. క్వశ్చన్ నెంబర్ 19, భారతదేశంలో జీఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కేంద్ర ఆర్థిక మంత్రి. క్వశ్చన్ నెంబర్ 20, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది? ఆన్సర్ జాతీయ గణాంకాల కార్యాలయం. క్వశ్చన్ నెంబర్ 21, ఆర్థిక అభివృద్ధిని కొలిచే ప్రధాన సూచిక ఏది? ఆన్సర్ స్థూల జాతీయోత్పత్తి. క్వశ్చన్ నెంబర్ 22, భారతదేశం తొలి 5 ఏళ్ల ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1951. క్వశ్చన్ నెంబర్ 23, ఆర్బీఐ జాతీయకరణ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ జనవరి 1, 1949. క్వశ్చన్ నెంబర్ 24, ప్రతి వ్యక్తికి సగటు ఆదాయం ఏమంటారు? ఆన్సర్ తలసరి ఆదాయం. క్వశ్చన్ నెంబర్ 25, భారతదేశంలో జీఎస్టీ అమలు కోసం రాజ్యాంగంలోని ఏ సవరణ జరిగింది? ఆన్సర్ 101వ రాజ్యాంగ సవరణ 2016. క్వశ్చన్ నెంబర్ 26, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఏ రంగానికి చెందినది? ఆన్సర్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 27, భారతదేశంలో వ్యవసాయ రుణాల కోసం ప్రధాన అభివృద్ధి బ్యాంక్ ఏది? ఆన్సర్ నాబార్డ్. క్వశ్చన్ నెంబర్ 28, భారతదేశంలో ద్రవ్యోల్బ లక్ష్యాన్ని నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ సంప్రదింపులతో. క్వశ్చన్ నెంబర్ 29, భారతదేశంలో బడ్జెట్ను సిద్ధం చేసే మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 30, భారతదేశంలో ప్రభుత్వ వ్యయాన్ని నిర్ణయించే ప్రధాన పత్రం ఏది? ఆన్సర్ కేంద్ర బడ్జెట్.